కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. మనందరికీ తెలుసు, జీవితంలో మన పర్సనాలిటీని బిల్డ్ చేయాలన్నా, మనకున్న వైడర్ నాలెడ్జ్ బేస్ను పెంచుకోవాలన్నా, మన విజన్ బ్రాడర్ కావాలన్నా ఒక రకమైన ఫ్రెండ్ బుక్స్. కానీ అన్ఫార్చునేట్లీ వరల్డ్ వైడ్ స్టడీస్ చెప్తున్నది బుక్ రీడింగ్ కల్చర్ చాలా ఫాస్ట్గా డిక్లైన్ అవుతుంది. సో బుక్స్ అమ్మకాలు తగ్గిపోతున్నాయి. అఫ్కోర్స్ కొంత బుక్స్ పబ్లిష్డ్ ప్రింటెడ్ ఫామ్ నుంచి ఈ బుక్గా, ఆడియో బుక్గా రూపాంతరం చెందవచ్చు. కాస్త ఆడియో బుక్స్కు, ఈ బుక్స్కు, కిండిల్ వర్షన్స్కు డిమాండ్ పెరిగిన మాట నిజం. కానీ ఓవరాల్గా బుక్ రీడింగ్ కల్చర్ గణనీయంగా తగ్గిపోయింది. ఎస్పెషల్లీ మన దేశంలో, ఇంకెక్కువ అమెరికాలో పిల్లలకు కాస్త వారి కరికులంలో, వాళ్ళ స్కూల్లో భాగంగానే, ఎడ్యుకేషన్లో భాగంగా బుక్స్ చదవడం అనేది అలవాటు చేస్తారు. ఒకవేళ బుక్స్ చదివినా ఏ బుక్స్ చదువుతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే మీకు బుక్ ఎగ్జిబిషన్లు కూడా చూడండి. బుక్ ఎగ్జిబిషన్స్ కాస్త బుక్ రీడింగ్ కల్చర్ని పెంచినా యూటిలిటీ బుక్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. మీకు కంప్యూటర్ ప్రోగ్రామింగు, లాంగ్వేజెస్ నేర్చుకోవడము, వంటలు, సో యూటిలిటీ బుక్స్ పెరుగుతున్నాయి. క్లాసిక్ చదవడం అయితే బాగా తగ్గిపోయింది. సో దీనికి రీజన్స్ ఏంటి? నాకు ఇప్పటికి గుర్తు, మాది మందమరి మండలం, మంచిర్యాల జిల్లాలో ఆదిల్పేట అని ఒక చిన్న గ్రామం. మేము సమ్మర్ హాలిడేస్లో, వింటర్ హాలిడేస్లో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. మేము చాలా చిన్నప్పుడు మా చిన్నాన్న ఈ పల్లెటూరుకి ఎవరు రారు, వచ్చినా ఉండరు. అందువల్ల ఒక యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్, అంటే ఇక్కడికి వస్తే ఉండాలి అని అనిపించేలా ఒక మోర్ దెన్ 100 బుక్స్ కొనిపెట్టాడు. అనేక నవలలు, చాలా అవార్డ్ విన్నింగ్ నవలలు, గలివర్స్ ట్రావెల్స్ లాంటి నవలలు, చాలా అవార్డ్ విన్నింగ్ నవలలు, అలాగే రామచరిత మానస్ లాంటి పౌరాణిక పుస్తకాలు, ఇవన్నీ కొనిపెట్టాడు. ఎందుకంటే ఎండాకాలం, వేసవి సెలవులు ఎవరైనా వస్తే, బంధువులు వస్తే అక్కడే చదువుకుంటూ ఉంటారు అని. ఎందుకంటే ఆ రోజుల్లో బస్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు మా ఊరికి. సో అలా చదవడం నాకు అలవాటు అయిపోయింది. అప్పుడు చదివితే బిఫోర్ 10th క్లాస్, తర్వాత డిగ్రీలో బాగా చదివాం. ఈరోజు ఈ స్థాయికి ఉన్నాము అంటే ఆ బుక్ రీడింగ్ కల్చరే ఈ అవగాహన, ఈ నాలెడ్జ్ని నిలబెట్టింది. ఇప్పటికీ ఆ లెర్నింగ్ అపటైట్ పెంచింది. కానీ కొంత యంగర్ జనరేషన్లో ఒక సెక్షన్లో ఇది ఒక అలవాటుగా ఉన్నా, బ్రాడర్గా, వైడర్గా చూస్తే బుక్ రీడింగ్ కల్చర్ చాలా సిగ్నిఫికెంట్గా పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? దీనికి కారణాలు ఏంటి అంటే, ఒకటి, ప్రజలకు డిజిటల్ అడిక్షన్ పెరిగింది. మొబైల్ ఫోన్ ఈరోజు నీ సినిమా హాల్ అదే, మీ ఎన్ని రకాల ఎంటర్టైన్మెంట్కు సోర్స్ అది. సో నీకు ఒక మొబైల్ వాళ్ళ నోటిఫికేషన్ టంగా నడుతూనే మొబైల్ ఫోన్ తీసి చూసుకోవాలి. ఏదో కొంపలు మునిగినట్టు ఆ మెసేజ్ చూడకపోతే ప్రాణం కింద మీద అవుతుంది. సో ఆ రకమైనటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ డిజిటల్ అడిక్షన్ కాస్త 2 రకాలుగా బుక్ రీడింగ్ కల్చర్ను దెబ్బతీసింది. ఒకటి, డిస్ట్రాక్షన్ పెంచింది. అంటే నిరంతరం రీల్స్ రావడము, లేకుంటే షార్ట్స్ రావడము, లేకుంటే మెసేజెస్ రావడము. సో ఇలా డిస్ట్రాక్షన్ పెంచింది. రెండవది అంటే అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ క్రియేట్ చేసింది. ఇవాళ ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఈవెన్ ఒక వీడియో చూడాలన్నా ఇట్స్ ఎ వెరీ బిగ్ యాక్టివిటీ. ఫార్చునేట్లీ నేను గంట సేపు మాట్లాడిన వీడియోలు కూడా చూస్తున్నారు. కానీ ఆ సెక్షన్ రిలేటివ్లీ తక్కువే. నేను యూట్యూబ్ పెట్టినప్పుడు నన్ను చాలామంది అన్నారు, ఎవరు చూస్తారు ఇన్డెప్త్ వీడియోస్, సబ్జెక్టు డీటెయిల్గా, ఎవరి కోపిక అని. అంటే అలా జనరల్ ట్రెండ్ ఎంటర్టైన్మెంట్, జనరల్ ట్రెండ్ ఫ్యాషన్, ఫన్, సినిమా ఇది కదా అంటే నన్ను ఎంతమంది ఉంటారు అంటే 99% అలాగే ఉంటారు అన్నారు. నేను నవ్వుతూ అన్నాను, ఈ గాసిప్కు, ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ గాసిప్, వీటన్నిటికీ 99% పోతే ఒక 1% మిగులుతారు కదా. ఈ 99% 1000 మంది ఉన్నారు, 1%కి ఎవరు లేరు, అందుకే నేను చూసుకుంటాను అని ఎంటర్ అయ్యాను.
మై ఎక్స్పీరియన్స్ ప్రూవెన్. కీన్స్ మీద మాట్లాడితే 2-3 లక్షల మంది చూశారు. కీన్స్ ఇన్ ఎకనామిక్స్ పైన మాట్లాడితే. అందువల్ల అనేక ఇంటర్నేషనల్ ఇష్యూస్ పైన లక్షల సంఖ్యలో చూశారు. సో చూస్తున్నారు కూడా. కానీ బట్ దట్స్ ద స్మాల్ సెక్షన్. ఈవెన్ టుడే పనికిమాలిన తమ్నైళ్ళకి అట్రాక్ట్ అయ్యి మిలియన్స్లో చూస్తూ ఉంటారు. నా వీడియోలో మీరు చూడండి, ఒక్క వీడియో మాత్రమే 1 or 2 వీడియోలు మాత్రమే మిలియన్ దాటాయి. సో ఎందుకు అంటే సీరియస్ రీడింగ్, సీరియస్ అండర్స్టాండింగ్ అనే కల్చర్ తగ్గిపోయి అటెన్షన్ డెఫిసిట్ పెరిగింది. అంటే ఒక 1 minute దానిపైన కేంద్రీకరించడమే కష్టమైపోతుంది. సో ఈ డిస్ట్రాక్షన్కు కారణం ఒక డిజిటల్ అడిక్షనే కాదు, ఇప్పుడు టెలివిజన్ కూడా పెద్ద డిస్ట్రాక్షన్. అల్లుడింటికి వచ్చిన అత్త సీరియల్ చూస్తుంటే అత్త లేచి అల్లుడికి బాగున్నారని కూడా అడగరు. అల్లుడిలో చేలాక్కొని కావాలంటే సీరియల్ చూడాల్సిందే, ఇంకా మార్గం లేదు. సో అందువల్ల మీకు టెలివిజన్ ఒక డిస్ట్రాక్షన్, సో గేమ్స్ ఒక వీడియో గేమ్స్ ఒక డిస్ట్రాక్షన్, ఇలా రకరకాల డిస్ట్రాక్షన్. ఎందుకంటే ఒక బుక్ చదవాలంటే ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఎంగేజ్మెంట్, ఇట్ టేక్స్ టైమ్. సో మనము ఇంకా బిల్గేట్స్ లాగా చదవాలి అంటే, బిల్గేట్స్ అయితే బుక్ చదువుతూ ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకుంటుంటాం. కానీ బిల్గేట్స్ బుక్ చదువుతూ అండర్లైన్ చేసుకోవడం కాదు, పక్కకు వాట్ ఐ డిసగ్రీ అని ఎనలైజ్ చేసుకుంటూ రాసుకుంటారట. దట్ ఇస్ ఎ వెరీ గ్రేట్ బుక్ రీడింగ్ హ్యాబిట్. ఒక బుక్ చదవడంలో ఇంపార్టెంట్ బాగా అనిపించిన పాయింట్స్ అండర్లైన్ చేసుకోవడమే కాదు, ఒక ప్రపోజిషన్తో నువ్వు డిసగ్రీ అయితే, ఆ బుక్లో చెప్పిన ఒక అంశంతో డిసగ్రీ అయితే పక్కకు రాసుకోవడం. సో న్యూ వరల్డ్, ద 21st century అండ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ అని ఇటీవల బీజేపీ నాయకుడు రామ్ మాధవ్, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, ఆయన రాసిన పుస్తకం చదివాను. ఎందుకంటే ఆయనను ఇంటర్వ్యూ చేశాను. ఇండియా ఫారెన్ పాలసీ పైన మోర్ దెన్ 1 hour ఇంటర్వ్యూ. అది ఎంటైర్ వరల్డ్ మ్యాప్లో, వరల్డ్ పాలిటిక్స్లో నైబర్హుడ్ డిప్లొమసీ నుంచి మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఫారెన్ పాలసీకి ఉన్న అనేక కోణాలతో విశ్లేషించాం. సో ఆ న్యూ వరల్డ్ అనే పేరు చదవడంతోనే నాకు ప్రశ్న మొదలైంది. ఆంటోనియో గ్రామ్సే అనే థింకర్, ఆయన ఒక ప్రశ్న ఒక మాట అంటాడు, ద ఓల్డ్ వరల్డ్ ఆర్డర్ డైయింగ్, ద న్యూ వరల్డ్ ఈజ్ యెట్ టు బీ బార్న్, ఆర్ వి పాసింగ్ త్రూ అన్ ఏజ్ ఆఫ్ మాన్స్టర్స్ అంటాడు. అంటే గత యుగం అంతరించిపోతుంది, కొత్త యుగం ఆవిష్కృతం కాలేదు, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మాన్స్టర్స్ ఏజ్లో ఉన్నామా అని ప్రశ్నిస్తాడు. సో నేను ఆ న్యూ వరల్డ్ అనే టైటిల్ చూసుతోనే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఈజ్ ద ఓల్డ్ వరల్డ్ ఆర్డర్ డైయింగ్, హ్యాస్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ బార్న్ అని పక్క పాయింట్ రాసుకున్నాను. అదే ఫస్ట్ క్వశ్చన్తో రామ్ మాధవ్తో ఇంటర్వ్యూ మొదలుపెట్టాను. సో అలా ఒక బుక్ చదివేటప్పుడు సైడ్కి మనం రాసుకుంటాం. సో అలా రాసుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. సో ఇక బుక్ రీడింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఇట్స్ ఏ వే ఆఫ్ ఏ ఇంటలెక్చువల్ ఎంగేజ్మెంట్, ఒక కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ విత్ వరల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వరల్డ్ ఆఫ్ ఐడియాస్. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బుక్ రీడింగ్ను బాగా దెబ్బతీసింది. సో బుక్ రీడింగ్ను బాగా దెబ్బతీసిన అంశాలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి, కంప్లీట్లీ క్లాస్ రూమ్ కన్ఫైన్, సిలబస్ స్పెసిఫిక్, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నువ్వు పుస్తకం చదువుతా అంటే లాభం లేదు. నేను 1984లో జర్నలిజం స్టూడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు క్లాస్మేట్స్ కూడా తెలుసు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాశాను. సో ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. మెయిన్స్ రాసే టైంలో ఐ స్టార్ట్ రీడింగ్. సో అనేక రకాల క్లాసిక్స్ బుక్స్ చదవడం మొదలు పెడితే మై అప్రోచ్ టు లైఫ్ హస్ కంప్లీట్లీ చేంజ్. నేను ఒక బ్యూరోక్రసీలో ఉండదలుచుకోలేదు. లెట్ మీ లివ్ ఇన్ ఏ ఫ్రీ వరల్డ్ ఆఫ్ ఐడియాస్, లెట్ మీ ఎంగేజ్ మై సెల్ఫ్ ఇన్ అన్ అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అనిపించింది. ఇంట్లో కూడా చెప్పకుండా మెయిన్స్ రాయలే. చాలామంది ఫ్రెండ్స్ తిట్టారు, అదేంద్రా ఇంత మంచి అవకాశం పొడగొట్టుకుంటావా అంటే, ఏమోరా ఐఎస్ఎన్లో క్లాసులు చెప్దామేమో అన్నాను. దిస్ ఐ టోల్డ్ ఇన్ 84, 20 years తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి
నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో ఐ టాట్ క్లాసెస్. సో ఈవెన్ లేటెస్ట్ బ్యాచ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్లకు కూడా ఈ మధ్య కాలంలో కూడా చెప్తూ వస్తున్నాను. సో ఎందుకు ఈ మాట చెప్పానంటే బుక్ రీడింగ్ నీ పర్సనాలిటీనే మార్చేస్తుంది. అండ్ నో రిగ్రెట్ నౌ. ఒక 10 years 15 years వరకు చాలామంది అనేవాళ్ళు ఏం సాధించారో యూనివర్సిటీలో, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసరే కదా అని. బట్ లుకింగ్ బ్యాక్, సో ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను ప్రిన్సిపల్ సెక్రటరీగానో, స్పెషల్ చీఫ్ సెక్రటరీగానో రిటైర్ అయ్యేవాడిని కావచ్చు. బట్ ఐ ఫీల్ ఐఎమ్ మచ్ మోర్ హ్యాపీ పొజిషన్ టుడే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మధ్య నేను మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో క్లాసులు చెప్పడానికి వెళ్ళాను. డైరెక్టర్ జనరల్ మాజీ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు, ఆమె ప్రత్యేకంగా ఆమె ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. కలిసినప్పుడు ఆమె చెప్పారు, సార్ నేను మీ వీడియోలు రెగ్యులర్గా చూస్తాను అని. ఐ ఫెల్ట్ హ్యాపీ. సో ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ కూడా రెగ్యులర్గా మీ వీడియోలు చూస్తున్నాను సార్, ప్రతి వీడియో చూస్తుంటాను, ఏదన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చినప్పుడు మీయే చూస్తాను సార్ అని. సో అందువల్ల ఐ నో రిగ్రెట్ ఆ రోజు సివిల్స్ రాయనందుకు. సో బుక్స్ చదవడం వల్ల నా జీవిత మార్గమే మార్చేసుకున్నాను. సో కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత అవకాశాన్ని ఇస్తుందా? మార్కులు ఈ గోల తప్ప మరొకటి లేదు. మార్కులు రానివాడు పనికి మాలినోడు, మార్కులు వస్తే వాడిని మించినోడు లేడు. సో బట్ అన్ఫార్చునేట్లీ దెర్ నో డైరెక్ట్ నెససరీ రిలేషన్షిప్. మార్కులు వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, మార్కులు రాని వాళ్ళు కూడా గొప్పవాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. సో మార్కులకు లైఫ్లో సక్సెస్కు ఖచ్చితమైన రిలేషన్షిప్ ఉంటుందని ఏమీ చెప్పలేము. కానీ ఒక బ్రాడర్ రీడింగ్ అనేది మన కరికులంలో లేదు. సో అవర్ కరికులం డజంట్ ఎలో దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్. రోజుకు మన సిలబస్ బర్డన్ పెరిగిపోతుంది. ఆ సిలబస్ బర్డన్ పెరిగిపోవడం వల్ల ఇంకా అసలు చదువుకోవటానికి అవకాశమే లేని, ఇతర పుస్తకాలు చదివే అవకాశమే లేదు. సమ్మర్ వస్తే మళ్ళీ సమ్మర్ క్లాసులు, సమ్మర్ ట్రైనింగ్లు, సమ్మర్లోనే నెక్స్ట్ క్లాసులకు మళ్ళీ క్లాసులు, ముందుగానే క్లాసులు, ఇంటర్మీడియట్ అయితే ఆ సమ్మర్ హోంవర్క్లు, సమ్మర్లో కూడా బతకనిస్తున్నారా? సో అందువల్ల బతకనివ్వనంత స్థాయిలో జరిగిపోయింది. అలాగే కన్వర్జేషన్ కల్చర్. ఒకప్పుడు ఒక పుస్తకం చదివితే పీపుల్ యూస్ టు డిస్కస్. నాకు ఇప్పటికి గుర్తు, నేను నవల చదివినప్పుడు నేను హౌస్ సర్జన్ అనే నవల చదివాను. సో సత్యరాజ పూర్వదేశయాత్రలోని గలివర్ ట్రావెల్స్ తెలుగు వర్షన్ చదివాను. నేను మా అక్క కూర్చొని మాట్లాడుకున్నాం, అరే ఈ బుక్లో ఏముంది అని. ఇప్పుడు ఆ రకంగా ఈవెన్ టుడే ఐ అండ్ మై సన్, ఐ అండ్ మై డాటర్, నా కొడుకు కూతురుతో సో నేను బుక్స్ మీద డిస్కస్ చేసుకుంటుంటాం. కానీ అలా కన్వర్జేషన్ ఎన్ని చోట్ల జరుగుతుంది. మీ ఫ్రెండ్స్తో, టీచర్స్తో, కొలీగ్స్తో నేను ఇంకో ఈ బుక్ చదివాను, ఈ బుక్లో ఈ అంశాలు ఉన్నాయి అని మనం ఎక్కడైనా ఉన్నదా? నేను ఈ మధ్య అవుట్లయర్స్ అనే పుస్తకంలోకి వెళ్ళి రెసోటో స్టోరీ అని చెప్పాను. దాదాపు 2-3 లక్షలు చెప్పాను. యాక్చువల్లీ ఇట్ వాజ్ మై సన్స్ అడ్వైస్. సో ఇలా ఇప్పుడు మై డాటర్స్ అడ్వైస్తో బుక్ చదువుతున్నాను. సో ఇలా మన ఒక కన్వర్జేషన్ అంటే ఇంకో పలానా పుస్తకం నేను చదివాను, నువ్వు చదివావా అనేటువంటి కన్వర్జేషన్ కూడా ఈరోజు కనుమరుగైపోతుంది. సో లైఫ్ స్టైల్ మారిపోతుంది. సో లీజర్ అనేది ఒక క్యాజువాలిటీగా మారిపోతుంది. లీజర్ ఎక్కడ దొరుకుతుంది నీకు? సో ఒక మెకానికల్ లైఫ్ అయిపోతుంది. సో అందువల్ల దెర్ ఆర్ సెవరల్ సోషాలజికల్ ఫ్యాక్టర్స్ that determine reading culture, but the very unfortunate thing is book reading culture is slowly disappearing.